హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థింక్ అండ్ థ్రైవ్ యూట్యూబ్ ఛానల్కి. ఈ వీడియోలో మనం నోబెల్ బహుమతి 2020 గురించి ఈ వీడియోలో చూద్దాం. అలాగే నోబెల్ బహుమతుల గురించి కరెంట్ అఫైర్సే కాకుండా స్టాక్ జీకే కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ప్రతి బిట్టు కవర్ అయ్యే విధంగా ఈ బిట్స్ని తయారు చేయడం జరిగింది. అయితే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా మరిన్ని మంచి వీడియోస్ నేను ముందుకి తీసుకురాగలుగుతాను. ఇప్పుడు మనం నోబెల్ బహుమతిలో కరెంట్ అఫైర్స్ ఫస్ట్ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోబెల్ బహుమతి గురించి స్టాక్ జీకే అంతా చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి బిట్ చూద్దాం. తీవ్ర కాలేయ వ్యాధికి కారణమవుతున్న హెపటైటిస్ సి వైరస్ కనుగొన్నందుకు ఈ క్రింది వారిలో ఎవరికి 2020 నోబెల్ బహుమతి ఇచ్చారు? ఆప్షన్ 1 రోజర్ ఫెన్రోజ్, బ్రిటన్. ఆప్షన్ 2 మైకేల్ హోటెన్, బ్రిటన్. ఆప్షన్ 3 రాబర్ట్ బి విల్సన్, అమెరికా. ఆప్షన్ 4 విశ్వనాథ్ సత్యనారాయణ, భారత్. దీనికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మైకేల్ హోటెన్, బ్రిటన్కి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వేలంపాట్ల నిర్వహణలో కొత్త పద్ధతులను సిద్ధాంతాలను కనుగొనేందుకు 2020లో నోబెల్ ఈ క్రింది వారిలో ఎవరు పొందారు? ఆప్షన్ 1 హార్వీ జే ఆలెట్. ఆప్షన్ 2 విశ్వనాథ్ సత్యనారాయణ, భారత్. ఆప్షన్ 3 రాబర్ట్ బి విల్సన్, అమెరికా. ఆప్షన్ 4 WEFP. ఇందులో ఆప్షన్ రెండో దానికి ఆన్సర్ ఆప్షన్ 3 రాబర్ట్ బి విల్సన్, అమెరికా అనే వ్యక్తికి లభించడం జరిగింది. ఇప్పుడు మూడో బిట్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య తీర్చడానికి ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు మరియు శాంతిని నెలకొల్పడానికి చేస్తున్న సేవలకు 2020 నోబెల్ ఎవరికి ఇచ్చారు? ఆప్షన్ 1 హార్వీ జే ఆలెట్. ఆప్షన్ 2 విశ్వనాథ్ సత్యనారాయణ, భారత్. ఆప్షన్ 3 రాబర్ట్ బి విల్సన్, అమెరికా. ఆప్షన్ 4 WFP. దీనికి ఆన్సర్ 4 WFP. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. 2020 సాహిత్యంలో ఎంతమందికి నోబెల్ బహుమతి ఇచ్చారు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 1. దీనికి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ఒక వ్యక్తికి సాహిత్యంలో నోబెల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. హార్వీ జే ఆలెట్, చార్లెస్ ఎం రైస్, మైకేల్ హౌటన్కు ఏ రంగంలో 2020కు నోబెల్ బహుమతి వచ్చింది? ఆప్షన్ 1 రసాయన శాస్త్రం. ఆప్షన్ 2 శాంతి. ఆప్షన్ 3 వైద్య రంగం. ఆప్షన్ 4 ఆర్థిక రంగం. దీనికి ఆన్సర్ మనం ఆప్షన్ 3 వైద్య రంగానికి వీళ్ళ ముగ్గురికి కూడా కలిసి నోబెల్ బహుమతి వచ్చింది. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. 2020 లూయిస్ గ్లుక్కు ఏ రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది? ఆప్షన్ 1 సాహిత్యం. ఆప్షన్ 2 శాంతి. ఆప్షన్ 3 వైద్య రంగం. ఆప్షన్ 4 ఆర్థిక రంగం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 సాహిత్య రంగంలో ఈ లూయిస్ గ్లుక్ అనే ఆమెకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. WFPకు 2020లో నోబెల్ బహుమతి వచ్చింది. అయితే WFP అంటే ఏమిటి? ఆప్షన్ 1 వరల్డ్ ప్రొడక్షన్ ఫోర్స్. ఆప్షన్ 2 వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఆప్షన్ 3 వరల్డ్ ఫుడ్ ప్రాసెస్. ఆప్షన్ 4 వరల్డ్ పీస్ ప్రోగ్రామ్. దీనికి ఆప్షన్ 2 వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి 2020 నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇప్పుడు ఎనిమిదో క్వశ్చన్ చూద్దాం. 2020 సాహిత్యంలో నోబెల్ పొందిన లూయిస్ గ్లుక్ మహిళల్లో 8వ వ్యక్తి? ఆప్షన్ 1 11వ వ్యక్తి. ఆప్షన్ 2 14వ వ్యక్తి. ఆప్షన్ 3 15వ వ్యక్తి. ఆప్షన్ 4 16వ వ్యక్తి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 16వ వ్యక్తిగా 16వ మహిళ వ్యక్తిగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. అవర్నో కవితా సంకలనం ఎవరు రాశారు? ఆప్షన్ 1 పి సుశీల. ఆప్షన్ 2 లూయిస్ గ్లుక్. ఆప్షన్ 3 రోజర్ పెన్రోజు, బ్రిటన్. ఆప్షన్ 4 రోజర్ పెన్రోజు, బ్రిటన్. ఈ ఫోర్త్ ఆప్షన్లో మనకి ఆప్షన్
2 అనేది ఇక్కడ ఆన్సర్గా చూస్తాం. లూయిస్ గ్లుక్కి అవర్నో కవితా సంకలనం రాశారు. అయితే ఈ అవర్నో కవితా సంకలనం ఎందుకు మనకి చెప్పుకోవాల్సి వచ్చిందని అంటే, ఈ సాహిత్యం నోబెల్లో సాహిత్యాన్ని ఎవరైతే సాహిత్యంలో మనకి నోబెల్ ఇస్తారో ఆ యొక్క కమిటీ ఈ అవర్నో కవితా సంకలనం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. అందుకని ఈ అవర్నో కవితా సంకలనం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు 10th క్వశ్చన్ మనం చూద్దాం. కృష్ణ బిలంపై పరిశోధనకు గాను 2020లో భౌతిక శాస్త్రంలో ఈ క్రింది వానిలో ఎవరికి నోబెల్ బహుమతి వచ్చింది? ఆప్షన్ 1 చార్లెస్ ఎం రైస్, ఆప్షన్ 2 రాబర్ట్ బి విల్సన్, ఆప్షన్ 3 మైకెల్ హెటెన్, ఆప్షన్ 4 ఆండ్రియా గేజ్. ఇందులో ఆన్సర్ మనకి 4th ఆప్షన్ అవుతుందండి. ఈ ఆండ్రియా గేజ్కి మనకి భౌతిక శాస్త్రంలో 2020లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం స్టాక్ జీకే గురించి, నోబెల్ బహుమతులు స్టాక్ జీకే గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు నోబెల్లో జీకే మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్గా మనకి ఈ జీకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ జీకే అనేది మనం తప్పనిసరిగా ఒకసారి రివిజన్ చేయవలసి ఉంటుంది. అయితే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అనే వ్యక్తి రసాయన శాస్త్రవేత్త. ఈయన ఈ నోబెల్ బహుమతిని ఇవ్వడం జరిగింది. తన యొక్క జయంతి రోజు కాదండి, వర్ధంతి రోజు ఇవ్వడం జరుగుతుంది మనకి. అది ఎప్పుడు డిసెంబరు 10వ తారీఖుని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇతను సొంతంగా ఈ నోబెల్ ప్రైజ్కి కావాల్సిన అమౌంట్ అంతా ఇతనే అతని యొక్క సొంత డబ్బులు పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క ఇంట్రెస్ట్ మీద ఈ ప్రైజ్ మనీ ఇస్తుండ్రు. అయితే ఇతను స్వీడన్కి చెందిన వ్యక్తి కాబట్టి స్వీడన్ యొక్క రాజధాని స్టాక్హోమ్ అండి. అలాగే కరెన్సీ స్వీడిష్ క్రోనార్. ఇప్పుడు ఇతను ఏం కనుగొంటే మనకి డైనమైట్ అనే పేలుడు పదార్థం మనకి కనుక్కోవడం జరిగింది. ఈ నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది? 1901 సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే 1901 సంవత్సరంలో ప్రవేశపెట్టేటప్పుడు ఎన్ని రంగాల్లో ఇవ్వడం జరుగుతుందని అడగడం జరుగుతుంది. 5 రంగాల్లో ఇస్తానండి. భౌతిక, రసాయన, సాహిత్య, వైద్య, శాంతి అనే 5 రంగాల్లో ఇస్తున్నారు. అయితే నెక్స్ట్ 6వ రంగం ఆర్థిక శాస్త్రంలో 6వ రంగం కింద 1969 నుంచి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక నోబెల్ బహుమతికి ఎంపికయ్యే విజేతలు 10 మిలియన్ స్వీడన్ క్రోనార్స్ ఇస్తూ ఉంటారండి. ఇది మనకి రూపాయల్లో చెప్పాలంటే $11.18 లక్షల లేదా 8.23 కోట్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు విజేతలను ప్రకటించినకు సంబంధించి ముందుగా వైద్య రంగంలోనూ ప్రైజ్ మనీ ఇస్తారండి. చివరిగా మనకి అర్థశాస్త్రంలో ప్రకటిస్తారు. ఎందుకు అర్థశాస్త్రం అంటే 1969 నుంచి అంటే చివరిలో ప్రవేశపెట్టారు కాబట్టి అర్థశాస్త్రం మనకి చివరిగా ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. అయితే భారత్కి చెందిన 9 మంది వ్యక్తులకి ఈ నోబెల్ బహుమతి వచ్చింది. అందులో ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు. అయితే ప్రవాస భారతీయులు అంటే భారతదేశంలో జన్మించి బయట దేశాల్లో ఉన్న వ్యక్తులు ప్రవాస భారతీయులు అంటారు. అయితే ఈ భారతదేశంలో ఎంతమందికి వచ్చింది, ప్రవాస భారతీయులకి ఎంతమంది వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మొత్తం 9 మందిలో 5 మంది భారతదేశ వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు మనం చూసినట్టయితే రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ అందుకున్న తొలి భారతీయుడిగా ఇతను మనం చెప్పడం జరుగుతుంది. ఇతనికి సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. అతను రాసిన రచనకి గీతాంజలి అనే రచన అండి. ఇతనికి ఎప్పుడు వచ్చింది? 1913లో నోబెల్ బహుమతి రావడం చూస్తాను. అలాగే సెకండ్ సివి రామన్ కండి. ఇతనికి కాంతి పర్యవేక్షణను కనుక్కోవడం వల్ల ఇతనికి 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. నెక్స్ట్ మదర్ తెరీసా శాంతి నెలకొల్పడంలో 1979లో ఈయనకి నోబెల్ బహుమతి వచ్చింది. అలాగే అమర్త్య సేన్ ఆర్థిక రంగంలో ఈయన కృషి చేసినందుకు 1998లో ఈయనకి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. కైలాస్ సత్యార్థి శాంతి కోసం ఈయన చేసిన సేవకు 2014లో ఈయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. అయితే ఇతని నుంచి మంచి బిట్ ఏంటంటే బచ్పన్ బచావో ఆందోళనకారుడు ఎవరు అని అడుగుతారు. కైలాస్ సత్యార్థి అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే నెక్స్ట్ భారత సంతతి వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు మనం చూద్దాం. 4 కూడా భారత సంతతి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చూద్దాం. భారత సంతతి వ్యక్తులు మనం ఇక్కడ చూసినట్టయితే హరగోవింద్ ఖురానా వైద్య రంగంలో 1968లో ఈయనకి నోబెల్ బహుమతి వచ్చిందండి. ఇతను కనుగొన్నది కృత్రిమంగా జన్యువనం అండి. ఇతనిది రాయ్పూర్లో జన్మించారు.